వరంగల్ జిల్లాలో వెలుగు టీ20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రెండో రోజు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు వరంగల్ తూర్పు, వర్ధన్నపేట టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరంగల్ తూర్పు టీం నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వర్ధన్నపేట జట్టు చివరి వరకు పోరాడి ఓడింది. 60 పరుగులతో కీలకంగా నిలిచిన శివకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొదటి రోజు మ్యాచ్పై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికితీసేందుకు V6 వెలుగు సంయుక్తంగా చేపట్టిన టీ20 క్రికెట్ టోర్నమెంట్స్ వరంగల్ 2 రోజుల పాటు మొదటి దశ పూర్తయింది. ఇందులో వరంగల్ తూర్పు నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో కూడా హోరాహోరీగా పోరాడి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు ఆనందోత్సవాల మీద ఉంది. ఈ జట్టుకు చూడొచ్చు, దాదాపుగా క్రీడాకారులందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి, అంటే ఇందులో ఒకరికొకరు కూడా పరిచయం లేదు, కేవలం సెలక్షన్స్ లోనే వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రస్తుతం శివ ఈ టోర్నమెంట్ లో ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఈ రోజు నిలిచారు. ఎట్లా ఉంది ఈ టోర్నమెంట్స్, ఎట్లా జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ కండక్ట్ టోర్నమెంట్. చాలా బాగుంది. గ్రామీణ క్రీడాకారులకు ఛాన్స్ ఇచ్చినందుకు ఎవరి టీం అనేది, అంటే వాళ్ళ టాలెంట్ అనేది బయటపడ్డది. దీనివల్ల థ్యాంక్స్ ఫర్ వెలుగు V6. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? మీ డ్రెస్ గానీ మీకు V6 ను వెలుగు అందించింది కదా, ఈ డ్రెస్ కోడ్ గానీ ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? కలర్ఫుల్ ఉందా? కలర్ఫుల్ ఉంది. గ్రౌండ్ లో ఫస్ట్ టైం ఇలాంటి టోర్నమెంట్ పెట్టినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డ్రెస్సెస్ ఇచ్చి ఇలా అన్ని కండక్ట్ చేస్తారని. సో థ్యాంక్ యూ V6. మీ పేరు, ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు ధీరజ్ కుమార్ అండి. ఎట్లా ఉంది క్రికెట్ మ్యాచ్, ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా ఆనందంగా అనిపించింది ఆడుతుంటే. అంటే ఇలాంటి టోర్నమెంట్స్ ఆడడం నాకు కూడా ఫస్ట్ టైం. కొంచెం జాయ్ఫుల్ గా అనిపించింది, కొత్తగా అందరికి ఛాన్స్ వచ్చినట్టు విలేజెస్. డ్రెస్ బాగుంది, వైట్ బాల్ తోని ఆడుతున్నాం కదా, బాగున్నది టోర్నమెంట్, బాగా సక్సెస్ఫుల్ గా కనబడుతుంది మాకు. ఇన్షాల్లా మేము కూడా అక్కడ బయట పోయినాక మేము కూడా ఫైనల్ గెలవాలని మేము చేస్తున్నాం. అంతే, చాలా మంచిగా జరిగింది. ఈ ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి టోర్నమెంట్ ఇలా ఇక్కడ కండక్ట్ చేసినందుకు చాలా అందరికి అవకాశం దొరికింది. ఇలాంటి ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో 12 టీమ్స్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు 3 టీంలకు సంబంధించినటువంటి మ్యాచ్లు పూర్తయ్యాయి. అయితే ఈ టీమ్స్ సెలక్షన్స్ దగ్గర నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న చాగంటి శ్రీనివాస్, క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ, ఆయన కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎట్లా ఉంది టోర్నమెంట్స్? V6 వెలుగు నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ కు మీ సహకారం కూడా అందిస్తున్నారు. థ్యాంక్స్ ఫస్ట్ ఆల్. ఎట్లా జరుగుతున్నాయి అనిపిస్తుంది? ఈ ఫస్ట్ ఈవెంట్ ఏది సీపూల్ అన్నట్టు, ఇది సీపూల్ వరంగల్ తూర్పు మరియు వద్దనపేట మరియు నర్సంపేట 20 ఓవర్స్ వరకు ప్రతి ప్లేయరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని ఉత్కంఠ అనేది ఈ క్రీడాభిమానులను చాలా టెన్షన్లో పెట్టి వాళ్ళ ప్రతిభను కనబరిచారు. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం వెలుగు V6 వాళ్ళు ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పుడే చూశారు మీరు, డిఫరెంట్ ప్లేసెస్ నుండి చాలా చిన్న ఏజ్ కు పిల్లలు కూడా ఆడినామని సంతోషంగా ఉన్నారు. ఎందుకంటూ ఇలాంటి అవకాశాలు, ఎందుకంటే రెడ్ బాల్ వైట్ డ్రెస్ లో క్రికెట్ ఉండేది IPL మోడల్లో. ఎందుకంటే IPL లో కలర్ డ్రెస్ మరియు వైట్ బాల్ తో ఆడతారు. అదే విధంగా V6 నిర్వహించినందుకు V6 పక్షాన ఇంత స్పందన ఉన్నందుకు మరియు క్రీడాకారులు చాలా మంది ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించి, మరియు ఈ ప్లేయర్లు, ఎందుకంటే డిస్టిక్ ఆడతామా స్టేట్ ఆడతామా తెలియదు, కానీ మా దగ్గర ఆట ఉంది అని ప్రూవ్ చేయడానికి ఒక చక్కటి వేదికను చూపించింది V6 వెలుగు. వెలుగులో లేని క్రీడాకారులకు వెలుగునిచ్చిన వెలుగు పేపర్ కు మా పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది క్రికెట్ టోర్నమెంట్స్ ఎట్లా జరిగినాయి 3 రోజులు? మీకు ఎలా అనిపించింది? ఇక్కడ చూస్తే ప్లేయర్స్ కూడా బాల్ టు బాల్ నెక్ అన్నట్టుగానే నడిచింది కదా. మీరు చాలా క్రికెట్ సంబంధించినటువంటి పోటీలు కూడా చూసుంటారు, వాటికి వీటికి ఏం తేడా అనిపిస్తుంది? ముందుగా వెలుగు వారికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా వేస్తాను. నాకు కామెంటరీగా అవకాశం ఇచ్చినందుకు మా చాగంటి శ్రీనివాస్ గారు, అక్కడ వాళ్ళ దగ్గరికి పోతే అయిపోతుంది అని చెప్పి ఆ విధంగా నాకు చెప్పే అవకాశం. కలర్ఫుల్ యూనిఫామ్స్ అయితే కానీ ఎవరు చేరేటువంటి విధంగా కలర్ఫుల్ ఇట్లా గ్రౌండ్ లో చూస్తే ఒక IPL తరహాలో అదే విధంగా ఇక్కడ మా CKM కాలేజ్ గ్రౌండ్ లో జరిగినందుకు చిన్న పిల్లలు వేరే ప్రదేశాల నుంచి వచ్చి అసలు వాళ్ళకి అవకాశం దొరకపోయేది అన్ని టోర్నమెంట్ లో. ఇటువంటి వెలుగు చేపట్టి ఇటువంటి చిన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇలాగే అవకాశం ఇచ్చిన వెలుగు డిపార్ట్మెంట్స్ మరియు V6 డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే నాకు అవకాశం కాదు, నాతో పాటు ఇంకా 8 కుటుంబాలకు కూడా అవకాశం ఇచ్చారు. గ్రౌండ్ స్పెన్స్ కానీ అటువంటివండి, కామెంట్ కానీ, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఇటువంటి టోర్నమెంట్స్ ఈవెంట్ చేస్తానంటే పిల్లల ఉద్దేశంలో
చాలా అసలు ఆడని వాళ్ళు కూడా మాకు కూడా అవకాశం వచ్చింది. వెలుగు ద్వారా మేము కూడా ఆడాం. వాళ్ళు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళు వెలుగుకి ఈ విధంగా వాళ్ళకు సహకరించినందుకు ఈ యువత తరపున యావత్ మన వరంగల్ జిల్లా తరపున కూడా వెలుగుకి నేను చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇది కాకుండా మరికొన్ని క్రీడా అంశంలో కూడా మీరు ముందుకెళ్తే బాగుంటుంది. చాలా మంది క్రికెట్ కాకుండా క్రికెట్ ఒక పెద్ద గేమ్, దాంతో పాటు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి. వీటితో పాటు మిగతా క్రీడాకారులుగా సపోర్ట్ చేస్తే కూడా బాగుంటుందని నా యొక్క సందేశం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం సీపూల్ కు సంబంధించిన దాంట్లో 3 జట్లు నిన్నటి ఇవాళ 2 రోజుల పాటు జరిగిన వాటిల్లో వరంగల్ తూర్పు జట్టు విజయం సాధించింది. రేపు మహబూబాబాద్ లో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. ఆ విధంగా భూపాలపల్లి తర్వాత జేఎన్ఎస్ గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ పోటీలు ఉత్కంఠతగా జరగడం, తర్వాత డ్రెస్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవన్నీ, తర్వాత తమ ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ సెలక్షన్స్ కు వచ్చినటువంటి క్రీడాకారులు చాలా మంది ఎంపిక కాబడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ పట్ల మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి V6 వెలుగు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్స్ సంబంధించినటువంటి సమాచారం. కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.